ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ లీడ్లో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అయితే మూడో స్థానానికి పరిమితమైంది. ఇక తమిళనాడు విషయానికి వచ్చేటప్పటికి ఒక్కసారిగా భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయి అక్కడ. ఎందుకంటే అధికార పార్టీ డిఎంకే మూడో స్థానానికి పరిమితమైంది. ఇటు పక్క టీవీకే దూసుకుపోతా ఉంది, ఇటు అన్నాడీఎంకే రెండో స్థానం పరిమితమైంది. ఒక్కసారిగా ఈ ఫలితాల్లో మార్పులు చూసిన తర్వాత ఎవరికైనా ఒకటే అర్థమవుతుంది, ఏదైనా ఫలితాలు చివరి వరకు వేచి చూడాల్సిందనే పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీని గురించి ఫలితాల మీద ప్రస్తుతం సమాచారం ఎప్పటికప్పుడు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి రాణి. చెప్పండి, ప్రస్తుతం ఫలితాలు చూస్తూ ఉంటే టీవీకే పార్టీ బాగా ముందంజలు దూసుకుపోతా ఉంది. వాస్తవంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అంతా కూడా ఒక రకంగా ఉత్కంఠ దారి తీసినప్పటికీ కూడా ప్రధానంగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు మీదే అందరి చూపు ఉంది. కానీ ఇప్పుడు ఓవరాల్గా మొత్తం పశ్చిమ బెంగాల్ని కూడా క్రాస్ చేస్తూ ఉత్కంఠ తెరదీస్తూ ఉంది టీవీకే పార్టీ ప్రస్తుతం తమిళనాడు వైపు. ఏంటి భారీ మార్పులు ఏంటి ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్ ఏంటి? ఎస్ రహీం, తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా నివ్వెరపోయేలాగా ఉన్నాయి. ఎందుకంటే టీవీకే పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కొన్ని సంస్థలు చెప్పినప్పటికీ కూడా చాలా మంది కూడా నమ్మలేదు. మళ్ళీ డిఎంకేనే అధికారంలోకి వస్తుంది అని కూడా అందరూ భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్లయితే దాదాపుగా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ముందంజలో ఉంది టీవీకే పార్టీ. అధికార పార్టీ అయినటువంటి డిఎంకే మూడో స్థానంలో ఉండడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఎంకే కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుందా లేదా అనే డౌట్ కూడా ఇప్పుడు వినపడుతుంది. ద్వైపాక్ష పోరుగా ఇప్పటి వరకు కూడా తమిళనాడు రాజకీయాలు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే మధ్య జరిగినాయి. కానీ ఇప్పుడు త్రిముఖ పార్టీగా టీవీకే ఎంటర్ అవ్వడము, ఈ త్రిముఖ పోరులో ఈ టీవీకే పార్టీ అనేది ముందంజలో ఉండడం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. ఇటు టీవీకే పార్టీకి విజయం ఖచ్చితంగా తథ్యం అంటూ కూడా అటు అభ్యర్థులు, కార్యకర్తలు, టీవీకే సపోర్టర్స్ అందరూ కూడా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఖచ్చితంగా మా ఫలితం అనేది వన్ సైడెడ్గా మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118కి మ్యాజిక్ ఫిగర్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఉంది. ఆ మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని అక్కడ పరిస్థితులు అయితే చెప్తున్నాయి. ఇటు డిఎంకే మూడో స్థానంలో ఉండడం అనేది కాస్త వరకు డిఎంకే అభ్యర్థులకి అలాగే డిఎంకే అధిష్టానానికి కూడా కాస్త అసహనం వ్యక్తం చేసే పరిస్థితిగా కూడా కనిపిస్తుంది. ఇటు డిఎంకే పార్టీ ఆఫీస్ వద్ద కూడా వెలవెలబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ విజయం తథ్యమని వాళ్ళు భావించారు. విజయం ఖచ్చితంగా మాదే అంటూ కూడా వాళ్ళు భావించిన పరిస్థితి అయితే ఉంది. ఈ విజయం మాకు కైవసం చేసుకుంటాము అని భారీగా అక్కడ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే అక్కడ ఉన్నట్లుగా కూడా మనకి కనిపించాయి. నిన్నటి నుంచి డిఎంకే పార్టీ ఆఫీస్ వద్ద కూడా భారీ బందోబస్తు కావచ్చు, అలాగే పార్టీ విజయ కేతనం ఎగరేయబోతుంది అన్నట్లుగా కూడా ఏర్పాట్లు భారీగా చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఆఫీస్ వెలవెలబోతున్న పరిస్థితి, ఒక్కొక్కరుగా అభ్యర్థులు వెనుదిరిగి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పుడు చూసుకున్నట్లయితే టీఎంకే ఆధిక్యంలో ఉంది కాబట్టి ముందంజలో వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద డిఎంకే అభ్యర్థులు కావచ్చు, డిఎంకే సపోర్టర్స్ కావచ్చు కొంత హడావిడి చేసే అవకాశం ఉంది. కాబట్టి భారీగా బలగాలు కూడా అక్కడ మోహరిస్తున్నాయి. అలాగే టీవీకే పార్టీ విజయ్ ఇంటి వద్ద, విజయ్ పార్టీ ఆఫీస్ వద్ద కూడా ఈ భారీగా పోలీస్ అధికారులు చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మెజార్టీ స్థాయిలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్ని మార్చే విధంగా విజయ్ ఉండబోతున్నారు అనే ధోరణిలో కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఎక్కువగా సెక్యూరిటీని కూడా పెంచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే బలగాలు అక్కడికి చేరుకుంటున్నారు, అధికారులు అక్కడ చేరుకుంటున్నారు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే సంబరాలు మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతున్నాయి. ఖచ్చితంగా టీవీకే విజయకేతనం ఎగరవేయబోతుంది అని కూడా పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కూడా ఎక్కువ మొత్తంలో బలగాలు కూడా మోహరించాయి. ఏమైనా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటే ఖచ్చితంగా వాటిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా అక్కడ అధికారులు చేస్తున్నారు. అలాగే ఇటు చూసుకున్నట్లయితే త్రిష పుట్టినరోజు ఈ రోజు కావడం, పార్టీ గెలుపు ఓటమి కూడా డిసైడ్ చేసే రోజు కావడం ఇది. దాంతోపాటుగా త్రిష బర్త్డే వేడుకలు, పార్టీ విజయ వేడుకలు కూడా ఒకే రోజు జరుగుతాయా అని కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు కూడా. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న మెజార్టీతో ఈ రోజు ఖచ్చితంగా టీవీకే విజయకేతనం ఎగరవేయబోతుంది అని కూడా అర్థమవుతుంది. అలాగే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ శ్రీవారి సేవలో త్రిష వెళ్లడం,
అక్కడ ఆ శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం, అలాగే పార్టీ విజయం సాధించాలని అవి మొక్కుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడికి వచ్చిన కొంతమంది కూడా విజయం మనదే మేడం అని వాళ్ళు నినాదాలు చేయడం, దానికి త్రిష నవ్వుతూ రిప్లై ఇవ్వడం కూడా ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలాగే ట్రెండింగ్ లో ఉందనే చెప్పుకోవాలి. ఇప్పుడు వరకు తమిళనాడు రాజకీయాల్ని తిరగరాసే వాళ్ళు లేరు. ఖచ్చితంగా ద్వైపాక్షిక పోరులో డిఎంకే అన్నా డిఎంకేనే అధికార ప్రతిపక్షాలుగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ టీవీకే పార్టీ అనేది ముందంజలో ఉండడం ఒక్కసారిగా అందరినీ కూడా ఉలిక్కిపడేలాగా చేస్తుంది. ఫస్ట్ నుంచి కూడా తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితమైన వాతావరణంలోనే ముందుకు సాగుతున్నాయి అనే చెప్పుకోవాలి రహీం. ఇప్పుడు ఈ మెజార్టీ ఏదైతే కనబడుతుందో ఖచ్చితంగా టీవీకే రాజకీయాలని తమిళనాడు రాష్ట్ర రాజకీయాలని తిరగ రాయబోతున్నారా అనే అంశం కూడా మనకి అర్థమవుతుంది. మనం మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నాము, కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరిచిన రిజల్ట్స్ ప్రకారం కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇటు టీవీకే విజయ్ డబుల్ డిజిట్కే కైవసం అవుతారు అని కొంతమంది చెప్పినప్పటికీ కూడా కొన్ని సర్వేలు మాత్రం ఖచ్చితంగా టీవీకే పార్టీ ఆధిక్యం కంపల్సరీగా వస్తుంది, ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం టీవీకేదే అని కూడా చాలా మంది బల్లగుద్ది వాళ్ళ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ లో చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా డబుల్ డిజిట్కే పరిమితం అవుతారు విజయ్ అని కొంతమంది విమర్శలు చేసినప్పటికీ కూడా అటు త్రిష మొక్కులు కావచ్చు, ఇటు విజయ్ ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్ళిన తీరు కావచ్చు, నిజంగానే ప్రజల్ని ఆకట్టుకునే విధంగానే ఉంది. ప్రజలు టీవీకేకే మొగ్గు చూపారని తెలుస్తుంది. ప్రత్యేకించి రూరల్ ఏరియాస్ లో అలాగే పట్టణాల్లో కూడా చాలా మంది విజయ్ ఫ్యాన్స్, ఈ యువకులు మెయిన్ గా మహిళలు విజయ్కి ఎక్కువగా ఓటు వేసినట్లుగా కూడా, ఓటు శాతం కూడా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ కూడా చెప్పాయి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టీవీకే విజయకేతనం ఖచ్చితంగా జరుగుతుంది అని ఆ పార్టీ అభ్యర్థులు చెప్తున్నారు. అలాగే ఇప్పటికే పార్టీ ఆఫీస్ వద్ద అలాగే విజయ్ ఇంటి వద్ద ఈ పార్టీ వాతావరణం ఏదైతే ఉందో ఒక్కసారిగా మారిందనే చెప్పుకోవాలి. ఈ ఉత్సవాలకి అందరూ కూడా ఈ సక్సెస్ అయిన తర్వాత సెలబ్రేషన్స్ కి కూడా రెడీ అవుతున్నారు. అన్ని కూడా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీస్ అధికారులు కూడా అక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మెయిన్ గా త్రిష విషయం తీసుకున్నట్లయితే త్రిష ఈ టీవీకే పార్టీ విజయంలో మెయిన్ పాత్ర పోషించారని కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా బీజేపీ టీవీకే పార్టీని అలాగే విజయ్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే పార్టీ సీనియర్ నేతలు, బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా విజయ్ని టార్గెట్ చేస్తూ త్రిష మ్యాటర్ని ఇందులోకి తీసుకురావడం, విజయ్ త్రిషతో సన్నిహితంగా ఉంటున్నాడు కాబట్టి అతనికి రాజకీయాలు అసలు పనికిరావు, సొంత కుటుంబాన్నే చూసుకోలేని వ్యక్తి ప్రజల్నేమి ఉద్ధరిస్తాడు అనే కోణంలో కూడా ఎంతో బలంగా వాళ్ళు విజయ్ని విమర్శించిన పరిస్థితులు కూడా మనకున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా విజయ్ అన్నిటిని దాటుకుని ఒక మరో పవన్ కళ్యాణ్ లాగా అక్కడ తమిళనాడు రాజకీయాల్లో ముందుకు వెళ్లారని చెప్పుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని మార్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉంటే అక్కడ తమిళనాడు రాష్ట్ర రాజకీయాలని మార్చిన వ్యక్తిగా విజయ్ ఈ రోజు నిలబడటం తథ్యమంటూ కూడా అభ్యర్థులు చెప్తున్నారు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎంత పార్టీని వెనకపడేలా చేయాలని చూసినా విజయ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అంతే స్ట్రాంగ్ గా నిలబడ్డారు. నామినేషన్ల పర్వం కావచ్చు, ప్రచార పర్వం కావచ్చు, ఇప్పుడు ఈ కౌంటింగ్ కావచ్చు, అలాగే తుది తీర్పు ఖచ్చితంగా టీవీకే పార్టీకే వస్తుందా అనే దానిపైన కూడా ఇప్పుడు మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపుగా 100 స్థానాలకు పైగా మెజార్టీలో ఉండడం అంటే అది కూడా కొత్తగా పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాలంటేనే సెన్సేషన్ అని మనందరికీ తెలుసు. అటువంటి ప్రాంతంలో టీవీకే పార్టీ పెట్టి ప్రజల్ని ప్రభావితం చేసి తను ఆధిక్యం సంపాదించడం, అది కూడా మొదటిసారి పోటీతోనే అనేది నిజంగా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. అందులోకి గత కొన్ని రోజులుగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా విజయ్ని వెనక్కి లాగాలనే అంశంలో మెయిన్ గా తీసుకొచ్చిన అంశం ఏదైతే ఉందో త్రిష విషయం అయితే ముందుకు తీసుకొచ్చారు. ఆ త్రిష విషయం ముందుకు తీసుకురావడం, విజయ్ తనకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, తన భార్యకి విడాకులు ఇచ్చి త్రిషతో ఉంటున్నాడు అనే దానికి తీసుకుంటున్నారు అని కూడా ఇది మెయిన్ గా టార్గెట్ చేస్తూ కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దీనికి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా త్రిష మెయిన్ పాత్ర ఈ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పోషించారనే చెప్పుకోవచ్చు. ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం, టీవీకే పార్టీ ముందంజలో ఉండడం, అదే రోజు త్రిష బర్త్డే కావడం, ఇవన్నీ కూడా పార్టీకి కలిసి వచ్చిన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. రహీం రైట్ రాండి, మళ్ళీ మీకు టచ్లోకి వస్తాము. ఓకే, బుల్టెన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.